హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ ఏంటంటే తమిళనాడు స్టైల్లో క్యారెట్ కర్రీ చేస్తాను. మస్తు గమ్మ ఉంటుంది. అయితే ఇది ఏంటంటే మామూలుగా క్యారెట్ అంటే కొందరు ఇష్టపడని వారి కోసం ఈ రెసిపీ మస్తు గమ్మ ఉంటుంది. ఓకేనా? చూడండి. బగోని గరమైనాక సరిపడా నూనె వేసుకోవాలి. నూనె గరమైనాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అట్లనే దుడ్డుగా వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉడికించుకోవాలి. సగం ఉడికినాక పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. నానబెట్టుకున్న శనగపప్పు కొద్దిగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికినాక కళ్యామాకు వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అట్లనే పసుపు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మనం ముందుగా ఉడికించుకున్న క్యారెట్ ముక్కల్ని ఇందులో వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. కొన్ని నీళ్లు పోసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన తమిళనాడు స్పెషల్ క్యారెట్ పొరియల్ తయారైపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మస్తు ఈజీగా వేసుకోవచ్చు. వాసన మాత్రం మస్తు వస్తుంది. ట్రై చేస్తా. నాకైతే మస్తు నచ్చింది. సూపర్ టేస్ట్ ఉంది. మనం ఏంటంటే క్యారెట్ని నూనెలో కొలుస్తున్నాం అనుకుంటాం. అక్కడ ఏంటంటే వాళ్ళు ఉడకబెట్టి చేస్తారు అన్నట్టు. ఇలా ఉడకబెట్టి ఏంటంటే కొంచెం క్యారెట్ స్మెల్ అనేది రాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. ఓకే నా ఫ్రెండ్స్, నా వీడియోకి నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్యారెట్ అయితే కిరాకు ఉంది. మస్తు బాయ్.